బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా ఇండిగో సిబ్బంది అనుమతినివ్వలేదు అంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్ ను గోవాలోనే వదిలేస్తానని బెదిరించినట్లు చెప్పారు. ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్ అయ్యారు. తన కళ్ళెదుటే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని, ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అంటూ నిలదీశారు. తనతో పాటు కొందరు ప్రయాణికులు కూడా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్ల ఇబ్బంది పడినట్లు వివరించారు. ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇండిగో సిబ్బంది తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి పనితీరును విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పర్సు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయం అడగ్గా వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి సాయం చేయలేదని, దీనికి కూడా ఏమైనా ప్రాసెస్ ఉందా అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా ఇండిగో సిబ్బంది అనుమతినివ్వలేదు అంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్ ను గోవాలోనే వదిలేస్తానని బెదిరించినట్లు చెప్పారు. ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్ అయ్యారు. తన కళ్ళెదుటే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని, ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అంటూ నిలదీశారు. తనతో పాటు కొందరు ప్రయాణికులు కూడా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్ల ఇబ్బంది పడినట్లు వివరించారు. ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇండిగో సిబ్బంది తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి పనితీరును విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పర్సు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయం అడగ్గా వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి సాయం చేయలేదని, దీనికి కూడా ఏమైనా ప్రాసెస్ ఉందా అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా ఇండిగో సిబ్బంది అనుమతినివ్వలేదు అంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్ ను గోవాలోనే వదిలేస్తానని బెదిరించినట్లు చెప్పారు. ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్ అయ్యారు. తన కళ్ళెదుటే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని, ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అంటూ నిలదీశారు. తనతో పాటు కొందరు ప్రయాణికులు కూడా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్ల ఇబ్బంది పడినట్లు వివరించారు. ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇండిగో సిబ్బంది తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి పనితీరును విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పర్సు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయం అడగ్గా వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి సాయం చేయలేదని, దీనికి కూడా ఏమైనా ప్రాసెస్ ఉందా అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా ఇండిగో సిబ్బంది అనుమతినివ్వలేదు అంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్ ను గోవాలోనే వదిలేస్తానని బెదిరించినట్లు చెప్పారు. ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్ అయ్యారు. తన కళ్ళెదుటే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని, ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అంటూ నిలదీశారు. తనతో పాటు కొందరు ప్రయాణికులు కూడా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్ల ఇబ్బంది పడినట్లు వివరించారు. ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇండిగో సిబ్బంది తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి పనితీరును విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పర్సు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయం అడగ్గా వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి సాయం చేయలేదని, దీనికి కూడా ఏమైనా ప్రాసెస్ ఉందా అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా ఇండిగో సిబ్బంది అనుమతినివ్వలేదు అంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్ ను గోవాలోనే వదిలేస్తానని బెదిరించినట్లు చెప్పారు. ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్ అయ్యారు. తన కళ్ళెదుటే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని, ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అంటూ నిలదీశారు. తనతో పాటు కొందరు ప్రయాణికులు కూడా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్ల
ఇబ్బంది పడినట్లు వివరించారు. ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇండిగో సిబ్బంది తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి పనితీరును విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పర్సు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయం అడగ్గా వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి సాయం చేయలేదని, దీనికి కూడా ఏమైనా ప్రాసెస్ ఉందా అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా ఇండిగో సిబ్బంది అనుమతినివ్వలేదు అంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్ ను గోవాలోనే వదిలేస్తానని బెదిరించినట్లు చెప్పారు. ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్ అయ్యారు. తన కళ్ళెదుటే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని, ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అంటూ నిలదీశారు. తనతో పాటు కొందరు ప్రయాణికులు కూడా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్ల ఇబ్బంది పడినట్లు వివరించారు. ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇండిగో సిబ్బంది తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి పనితీరును విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పర్సు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయం అడగ్గా వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి సాయం చేయలేదని, దీనికి కూడా ఏమైనా ప్రాసెస్ ఉందా అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా ఇండిగో సిబ్బంది అనుమతినివ్వలేదు అంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్ ను గోవాలోనే వదిలేస్తానని బెదిరించినట్లు చెప్పారు. ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్ అయ్యారు. తన కళ్ళెదుటే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని, ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అంటూ నిలదీశారు. తనతో పాటు కొందరు ప్రయాణికులు కూడా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్ల ఇబ్బంది పడినట్లు వివరించారు. ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇండిగో సిబ్బంది తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి పనితీరును విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పర్సు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయం అడగ్గా వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి సాయం చేయలేదని, దీనికి కూడా ఏమైనా ప్రాసెస్ ఉందా అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా ఇండిగో సిబ్బంది అనుమతినివ్వలేదు అంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్ ను గోవాలోనే వదిలేస్తానని బెదిరించినట్లు చెప్పారు. ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్ అయ్యారు. తన కళ్ళెదుటే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని, ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అంటూ నిలదీశారు. తనతో పాటు కొందరు ప్రయాణికులు కూడా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్ల ఇబ్బంది పడినట్లు వివరించారు. ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇండిగో సిబ్బంది తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి పనితీరును విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పర్సు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయం అడగ్గా వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి సాయం చేయలేదని, దీనికి కూడా ఏమైనా ప్రాసెస్ ఉందా అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా ఇండిగో సిబ్బంది అనుమతినివ్వలేదు అంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్ ను గోవాలోనే వదిలేస్తానని బెదిరించినట్లు చెప్పారు. ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్ అయ్యారు. తన కళ్ళెదుటే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని, ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అంటూ నిలదీశారు. తనతో పాటు కొందరు ప్రయాణికులు కూడా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్ల ఇబ్బంది పడినట్లు వివరించారు. ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇండిగో సిబ్బంది తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి పనితీరును విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పర్సు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయం అడగ్గా వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి
సాయం చేయలేదని దీనికి కూడా ఏమైనా ప్రాసెస్ ఉందా అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా ఇండిగో సిబ్బంది అనుమతినివ్వలేదు అంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్ ను గోవాలోనే వదిలేస్తానని బెదిరించినట్లు చెప్పారు. ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్ అయ్యారు. తన కళ్ళెదుటే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని, ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ విధంగా ఎయిర్లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు అంటూ నిలదీశారు. తనతో పాటు కొందరు ప్రయాణికులు కూడా సిబ్బంది దురుసు ప్రవర్తన వల్ల ఇబ్బంది పడినట్లు వివరించారు. ప్రస్తుతం మంచు లక్ష్మి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇండిగో సిబ్బంది తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి పనితీరును విమర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పర్సు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయం అడగ్గా వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి సాయం చేయలేదని దీనికి కూడా ఏమైనా ప్రాసెస్ ఉందా అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా ఇండిగో సిబ్బంది అనుమతినివ్వలేదు అంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్ ను గోవాలోనే వదిలేస్తానని బెదిరించినట్లు చెప్పారు. ఇదో రకమైన వేధింపులు అంటూ ఫైర్ అయ్యారు. తన కళ్ళెదుటే సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని, ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు.